అంత దేవుని బట్టి చెప్తున్నా. కృంగిపోయావా? నిరాశలోకి వెళ్ళావా? నిరుత్సాహపడ్డావా? మనుషుల మాటలు గాయాలు చేసినాయా? పట్టించుకుంటే గాయాలు ఎక్కువ అవుతాయి, దులిపై మానిపోతాయి. అర్థమైందా? గాయాలకు వెళ్ళి కాదు, గాయాలను గేయాలుగా మార్చే యేసు వైపు చూడు. స్తోత్రం, హల్లెలూయా. గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్య, సాయమిచ్చి ఆయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్య. నా గాయాలన్నీ గేయాలుగా మార్చాడు, అందుకే ఆ పాట పాడుకున్నా, అనుభవించే పాడుకున్నా. నీ జీవితంలో కూడా నా తండ్రి అలాంటి కార్యాలు చేస్తాడు. నమ్మో, విశ్వసించు. చేయకపోయినా పర్వాలేదా? అవసరమైతే ఆ శ్రమలు అలా కంటిన్యూ అయినా అలా అనుభవిస్తా. ఎందుకంటే ఎన్ని బాధలైనా నీ హృదయంలో నా స్థానం నాకు ఉందిగా, చాలు. ఇంత మంచి తీర్మానం మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. 3 సంగతులు. మొట్టమొదటిది అది కదా, దేని జాగ్రత్త చేసుకోవాలి? జాగ్రత్త. అందులో కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు, దరిద్రగొట్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అర్జెంటుగా దులిపోయి. పెంచి పోషించవాకు, పెందలాడు ఒక దారి అవుతావు. దులిపై శుభ్రపరచుకో, దేవుడు దీవిస్తాడు. ఆమేన్. 2, ఏమనుకుంటున్నాడో అది చూసుకోవాలి. చుట్టాలు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో, కులపోళ్ళు ఏమనుకుంటారో, మతపోళ్ళు ఏమనుకుంటారో, ఇంటోళ్ళు ఏమనుకుంటారో, బయట తీసే. ఆయన ఏమనుకుంటున్నాడో కావాలి మనకు ముఖ్యం. స్తోత్రం. 3వది, దేవుడు ఏమంటున్నాడో దాన్ని తీసుకో. మనుషులన్నంత మాత్రాన 10,000 మంది ఏకమై నిన్ను ఒక మాట అన్నంత మాత్రాన అది నువ్వు అయిపోవు. అది దేవుడు అంటే అవుతావు, మనుషులంటే కావు. కాబట్టి మరి ఎవరు ఆ కలతలో ఉన్నారో ఈరోజు ఈ ఆన్లైన్ ప్రేయర్కి ఎవరు ఆ స్థితిలో వచ్చారో నాకు తెలియదు. నా దేవుడు మాత్రం సూటిగా మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. కృంగిపోవాల్సిన అవసరంలా, నిరాశపడాల్సిన అవసరంలా, నిరుత్సాహపడాల్సిన అవసరంలా. ఈ 3 విషయాలు కొంచెం జాగ్రత్తలు చూసుకుంటే బాగుపడతారు, దీవించబడతారు, ధన్యులు అవుతారు. ఇంకా చాలు. పైకి లేచి నిలబడే నడుము లేపులు వచ్చి ఉంటాయి మీకు పాపం. ముందు చెప్పినటువంటి వర్తమానంలో శతాధిపతి, యేసయ్యా ఇప్పుడు విడుదల ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు నాయన. తండ్రి తనయులు మమ్మల్ని ఒక దారి చేశారు ప్రభువా. షాలేం రాజు ఎందుకు ఎప్పుడు శరీర సంబంధమైన వాటినే చెప్తాడు, శరీర సంబంధమైన సమస్యలకు సమాధానం ఇస్తాడని కొంతమంది అనుకోవచ్చు. శరీర సంబంధమైన అక్కర్లకు సమాధానమే కదా, ఆత్మ సంబంధమైన విషయాలు కూడా నేను దీన్ని వర్తింపజేస్తున్నాను, రెండిటికి. మరి శరీరంలో జీవించినప్పుడు శరీరానికి కూడా కావాల్సిన విషయాలు ఉన్నాయి కదా, అండ్ ఆత్మీయతలో కూడా 2 విషయాల్లో మనం అటే చూడాలి, ఇటు చూడాలి. చూడాల్సింది ఆయన, అనుకోవాల్సింది ఆయన, అనాల్సింది. డాక్టర్లు అన్నారు అన్నయ్య ఇది క్యాన్సరు, ఇక క్యాన్సర్ లేని లైఫ్ అన్నారు అన్నయ్య. దేవుడు అన్నాడా ఆ మాట? దేవుడు అన్నదాకా ఆగు. మరి ఇప్పుడే పెట్టెకి రెడీ అయితే ఎట్ట? అది నా బాధ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు అన్నదాకా ఆగాలిగా, ఆగరు కొంతమంది. అప్పుడే అప్పగింతలు చెబుతూ ఉంటారు. ఇంక జాగ్రత్తగా చూసుకోండి. దేవుడు అన్నదాకా ఆగు. భౌతిక సమస్యలకైనా ఆత్మీయ సమస్యలకైనా. పిల్ల అంత పెద్ద వయసు వస్తే ఇంకెక్కడ పెళ్ళమ్మాయి? 30 ఏళ్ళు దాటిపోతే ఇంకేడ పెళ్ళి? ఇంక కాదులే, ఇంకేం పెళ్ళి, నీ బొందా ఇంక అయిపోయింది అన్నారా? ఏడుచుకుంటున్నారా? పిల్లలంతా ఎదిగొచ్చారు, వాళ్ళు పెళ్ళిళ్ళు కావట్లేదు, చచ్చిపోతే పోయేది అనుకుంటున్నారా? పిల్ల ఇంత పెద్దదైంది, పెళ్ళి కాదని వాళ్ళు అన్నారు. దేవుడు అన్నాడా? దేవుడు అన్నాడా? అరే నీకు కూతుర్నిచ్చిన దేవుడు ఆ కూతురికి భర్తను ఏడో చోట దేవులాడి పెట్టుంటాడు నిద్రమొహమా. ఆ సమయం వచ్చిందాకా కాస్త ఓపిక పట్టండి. ఏం సమయం అన్నయ్య? 30 ఏళ్ళు దాటిదంటే 35 ఏళ్ళు వస్తే నీకెందుకు? 37 ఏళ్ళు ఎక్కడ దాచిపెట్టి ఉంటాడు దేవుడు.
అమ్మాయికి 37 ఏళ్ళు వచ్చి 40 ఏళ్ళు దాచిపెట్టి ఉంటాడు. కాదని ఎవరు చెబుతారు? చెబుతున్నానండి. దేవుడికి సాధ్యం కదా? ఎందుకు వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, నలుగురు 4 మాటలు అంటున్నారు. నలుగురు ఈ నలుగురు మాటలు పట్టించుకుని నలుగురు 4 పక్కలు పట్టుకుని మోసుకొని పోతారు బొంద పెట్టడానికి. నలుగురుగా నా తండ్రి ఏమన్నాడు, నా తండ్రి ఏమంటున్నాడు, అన్ని విషయాలకి ఇది వర్తిస్తుంది. హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రభు ఏమనుకుంటున్నాడో పట్టించుకోండి. ప్రభు ఏమంటున్నాడో ఆ మాటల్ని సీరియస్గా తీసుకోండి. వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోండి. ఆయన మాటలు నిజమని నమ్మండి, విశ్వసించండి. దేవుని బలీయమైన కార్యాలు స్వతంత్రించుకుంటారు. దేవుడు నీకు ఇచ్చిన ప్రామిస్ నిజమని నమ్ము. ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి 10 రోజులకైనా 10 నెలలకైనా కార్యాన్ని నువ్వు అనుభవిస్తావు. నమ్మితే. నమ్మకపోతే నేను చెప్పలేను. రైట్, ప్రార్థన.